ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ కోచ్ అండ్ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు. సో లైఫ్లో అందరం ఏదో ఒకటి సాధించాలనే ముందుకెళ్తూ ఉంటాం, బట్ అందరం సాధించలేకపోతున్నాం. ఎందుకు సాధించలేకపోతున్నామో అనూహ్య గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అనూహ్య. నమస్తే అండి. నమస్తే. సో ఇందాక అనుకున్నట్లు ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. అవును, దానికోసమే ఈ ఉరుకులు పరుగులు జరుగుతూ ఉంటాయి, కష్టపడుతూ ఉంటారు. అవును, ఎంత అనుకున్నా మేము సాధించలేకపోతున్నాం, మాకే ఎందుకైతుంది, మాకే దేవుడు ఇలా ఇస్తున్నాడు, మాకు ఏది దగ్గరికి రావటం లేదు అనేది చాలా మంది మైండ్లో ఉంటుంది. అవును. సో ఎందుకు సాధించలేకపోతుంటారు? సాధించే వాళ్ళు ఉంటారు, సాధించలేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళ పైన వాళ్ళకి నమ్మకం. మనకి చెప్తూ ఉంటారు కదా, ఏంటంటారు, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని. సో విల్ పవర్, సింపుల్గా చెప్పాలి అంటే. సో దీనికి కూడా ఒక చిన్న ఇది ఉంది, మన విల్ పవర్ వర్సెస్ మైండ్ పవర్ అనమాట. ఎప్పుడైనా ఏదైనా మనం చేయాలి అనుకున్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ కంటిన్యూస్గా చెప్తూ ఉంటుంది మనకి, నువ్వు అది చేయలేవు, ఎందుకు, నీ వల్ల కాదు, నీ వల్ల సాధ్యం కాదు, ఇప్పుడు అవసరమా, రేపటి నుంచి చేయొచ్చులే అని. ఇలా మనం ఏదైనా చేయాలి అని ఒక ప్రణాళికబద్ధకంగా అనుకుని ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలన్నా మనకి లోపల మన సబ్ కాన్షియస్ మైండ్ ఇలా చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటవుతుంది, మైండ్ పవర్ ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు రోడ్ మీద. ఆ రోజు మీరు రోజు వెళ్ళే దారిలోనే రోడ్డు పైన ఉన్న బిల్ బోర్డ్స్, అంటే అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్, అవి చదవకూడదు అనుకున్నారు అనుకోండి. ఆ రోజే మీకు మీ మైండ్ 1000 కారణాలు చెప్తుంది చూడటానికి. ఓకే, 1001 రీజన్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట మీకు, విండోలోంచి బయటకు చూసి అది చదవడానికి. అయితే ఇది వరకు ముందు ఎందుకు అలా జరగలేదంటే మీరు మీ మైండ్ని ఎప్పుడు ఛాలెంజ్ చేయలేదు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి మీ మైండ్ మీకు తిరిగి ఛాలెంజ్ ఇస్తుంది. రైట్. అంటే మీరు అంటూ ఉంటే ఒకటి గుర్తుకొస్తుంది. మామూలుగా డాక్టర్ మన హెల్త్ విషయానికి వస్తే, మీరు ఇవి తింటే మీకు ఇంకా హెల్త్ ఇష్యూ వస్తుంది, మీ బాడీకి ఇది సెట్ అవ్వదు, తినొద్దు అంటే అదే తినాలనిపిస్తుంది. సో అక్కడ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మన విల్ పవర్ ఎంత పెంచుకోవాలి అంటే, మనం చేయగలమని పాజిటివ్ టాక్ ఇచ్చుకుంటూ, అది మనం విల్ పవర్ ఎంత గట్టిగా ఉంటుందో మనం దాన్ని సాధించగలం. ఎప్పుడైతే ఏదైనా విల్ పవర్ స్ట్రాంగ్గా ఉండి సాధించినట్టే మనలోని ఒక తెలియని శక్తి వస్తుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. లేకపోతే ఏమవుతూ ఉంటుందంటే, అసలు ఏదో గాలికి ధూళికి తిరుగుతున్న ఒక ఆకులాగా డైరెక్షన్లెస్గా ఉంటుంది మన లైఫ్ అనేది. అదే మనం విల్ పవర్ని పెంచుకుంటే కనుక ఖచ్చితంగా సాధించగలం. ఇది ఒకటి. ఎప్పుడైతే మీ విల్ పవర్ పెరుగుతుందో మీ మైండ్ పవర్ 0 అయిపోతుంది. మీ మైండ్ పవర్ పెరిగినప్పుడు మీ విల్ పవర్ 0 అయిపోతుంది. సో మనం విల్ పవర్ని ఎప్పుడు పెంచుకునేటట్టు ఉండాలి. ఇది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఎందుకు సాధించలేకపోతున్నారు, కన్సిస్టెన్సీ. ఒక రోజు చేస్తాం, రైట్, ఇంకో రోజు చేయం. అయితే ఇందులో కూడా ఒకటి ఉంది, ఒక వారంలోని మీరు 3 రోజులు ఏదైనా చేయాలి అని ఒక హ్యాబిట్ పెట్టుకున్నారనుకోండి, దానికి మీరు 2 రోజులే చేయగలిగిన మళ్ళీ వచ్చే వారం మ్యాక్సిమం ఒక 2 times కన్నా గ్యాప్ ఉండకూడదు, మళ్ళీ వచ్చి మీరు అది చేసేయగలగాలి. అది కూడా కన్సిస్టెన్సీనే. సాధారణంగా ఏమవుతూ ఉంటుందంటే, ఇలా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్దాం లేదా వాకింగ్కి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, పలానా టైం అంటూ ఉంటుంది రోజులోని. మార్నింగ్ టైం చేసిన వాళ్ళైతే ఇవాళ అవ్వలేదు, లేదా ఆ రోజు లేటుగా నిద్ర లేవటం, ఎందుకులే వెళ్ళటం అని చెప్పి డ్రాప్ అయిపోవటం. నేను 1 hour అడుగుదాం అనుకున్నాను, ఇప్పుడు వెళ్తే ఓన్లీ ½ an hour ఉంది అని డ్రాప్ అయిపోవడం. కానీ అక్కడ ఆ ½ an hour అయినా మీరు లేచి వెళ్ళి చేయగలిగితే మీరు గెలిచినట్టే. అక్కడ కంటిన్యూస్గా డిటర్మైన్డ్ యాక్షన్స్, మనం ఏదైతే సాధించాలనుకున్నామో వాటిని కంటిన్యూస్గా యాక్షన్స్ అంటూ చూసుకుంటూ ఉంటుంది. చిన్న చిన్న గోల్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అప్పుడు అంటే చిన్న చిన్న భాగాలుగాను ఒక పెద్ద గోల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో ఒక మ్యారథాన్కి వెళ్దాం అనుకున్నాను అనుకోండి, అది నా గోల్. ఇక్కడ నుంచి ఒక 3-4 months ఉంది అంటే నేను దాన్ని చిన్నగా విభజించుకోవాలి. ఫస్ట్ అది ఎక్కడ అవుతుంది, అక్కడికి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకోవటం, తర్వాత హ్యాబిట్ ఫార్మేషన్ అనమాట. తర్వాత దానికి నేను ఏం చేయాలి, రోజు నడగలుగుతూ ఉండాలి, లేదా రన్నింగ్ మ్యారథాన్ అయితే రోజు రన్ చేస్తూ ఉండాలి. అది అలా డివైడ్ చేసుకుంటూ చేయడం వల్ల అదొకటి ఉంటుంది. సో ఒక సేయింగ్ ఉంది, కన్సిస్టెన్సీ వల్ల ఏదైనా సాధించవచ్చు అని.
ఎవ్రీ డే ఒక 1% మీ ముందు రోజు కన్నా మీరు ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తే 37 times బెటర్ ఉంటారు మీరున్న ప్రీవియస్ ఇయర్ కన్నాను. సో ఇదొక మిత్ అన్నమాట. ఏదైనా సాధించాలి అంటే ఏదో పెద్ద పెద్ద యాక్షన్స్ తీసుకోవాలి అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. చిన్న చిన్న యాక్షన్స్ రోజు చేస్తూ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకునేది సాధించగలరు. నిజంగా మీరు అన్నది కరెక్ట్. అందుకే కృషి పట్టుదల రెండు ఉంటే ఏవైనా మన సొంతం అంటూ ఉంటారు. అందులో ఏంటంటే అందరికీ కూడా మీరు అన్నట్లు ఒక కొత్తలో 2 రోజులు, ఇప్పుడు మామూలుగా న్యూ ఇయర్ అప్పుడు కూడా అవును చాలా అనుకుంటాం ఈ ఇయర్ మొత్తం ఇలా చెయ్యాలి అని, చెయ్యలేరు కదా, ఆగిపోతుంది మాక్సిమం ఒక 1 month. తర్వాత ఇంకా జూన్ వచ్చినప్పటికీ జిమ్ మెంబర్షిప్స్ అన్ని అలానే ఉంటాయి, డబ్బులు కట్టేస్తారు. 1 year మెంబర్షిప్ కట్టేస్తాం కానీ మనం వెళ్ళేది ఉండదు. నిజం అదైతే 1 year మెంబర్షిప్ కట్టేస్తాం జిమ్ కి. న్యూ ఇయర్ ఆఫర్స్ పెడతారు, వాళ్ళు కూడా మనకి అట్రాక్టివ్ గా ఆఫర్స్ ఇస్తారు, కట్టేస్తాం వెళ్ళి చేస్తామని. సో అది మిస్ అయిపోతుంది. ఎందుకు? మనకి మనం మోటివేట్ చేసుకోవాలి. పాజిటివ్ టాక్ అంటే నువ్వు చేయగలవు. ఎప్పుడైతే మనం అనుకున్నది చేయలేకపోతున్నాము అంటే నో యువర్ వై అంటారు. అసలు ఎందుకు చేయాలనుకున్నారు, ఎందుకు మీరు అది సాధిద్దాం అనుకున్నారు అనేది మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని రాసుకుంటే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళగలరు. ప్రతిరోజు నేను ఇది ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను రాసుకోవాలి, లేదా గుర్తు తెచ్చుకోవాలి, లేదా మీకు కనపడినట్టు పెట్టుకోండి ఒక దగ్గర రాసుకొని. ఇప్పుడు మన కోసం మనం పని చేయకపోతే వేరే వాళ్ళు వచ్చి మన కోసం పని చేయరు కదా. అవును, నిజమే. సో ఎఫర్ట్ అనేది మనమే పెట్టాలి. మనకి మనం పుష్ చేసుకుంటూ మనకి మనం మోటివేట్ చేసుకుంటూ చేయాలి ఏదైనా సాధించాలి అంటే. రియలిస్టిక్ గోల్స్ పెట్టుకొని, అంటే తక్కువ టైంలోని ఎక్కువ పెట్టేసుకున్నా కూడాను అవి మనకి భారం అనిపిస్తుంది. సో అందువల్లే చేసుకోలేము. రియలిస్టిక్గా అంటే నెలకి ఇప్పుడు సపోజ్ వెయిట్ లాస్ అనుకోండి, 2 kgs ఐడియల్ వెయిట్ లాస్ అంటారు. అదే మనం ఒక 8 kilos పెట్టుకోవాలి అని చెప్పి అన్నప్పటికీ అది చాలా కష్టంగా ఉంటుంది. కంటిన్యూస్గా ఒక్కొక్కసారి ఇట్లనే వెయిట్ లాస్ దీంట్లో వచ్చినట్టయితే స్టార్టింగ్లో వచ్చేస్తుంది వెయిట్ లాస్, కొన్నాళ్ళు అయినప్పటికీ రాదు. అవును, ఎంత కష్టపడినా కూడా నా అవ్వడం లేదే అని చెప్పి గివప్ చేసేస్తారు. కానీ అదే టైం మీరు గివప్ చేయకుండా ఉండాలి. ఒక థ్రెష్ హోల్డ్ లెవెల్ అంటూ ఉంటుంది అనమాట. కరెక్ట్గా మనం ఎక్కడైతే ఇంకా మనం చేయలేము గివప్ చేసేస్తాము అనుకుంటాము అప్పుడే మనం అది దాటి ఒక స్టెప్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అనేది అక్కడికి మనకు కనిపిస్తుంది. రైట్ అనగా. ఎందుకంటే చాలా మందికి మేము సన్నగా అవ్వాలి, మేము చాలా లావు ఉన్నామని పాప ఎన్నో ప్రతి వీడియో చూస్తూ ఉంటారు, ప్రతి డైట్ ని ఫాలో అవుతూ ఉంటారు. బట్ కానీ వాళ్ళు లాస్ట్ కి మేము ఇంత చేస్తున్నా మేము సన్నగా అవ్వట్లేదు అని అంటూనే ఉంటారు. కొందరైతే ఇయర్స్ నుంచి కూడా పోరాడుతూనే ఉంటారు. 1 kg కూడా నేను తగ్గలేకపోతున్నాను, ఏదన్నా చూస్తే ఆ నిమిషం టెంప్ట్ అయిపోతాను, అంటే తినాలనిపిస్తుంది, అవును రేపటి నుంచి వద్దులే ఇది, లేదా ఇది తిన్నామా దీనికి హాట్ వాటర్ తాగామా డైజెషన్ అయిపోతుంది, 2 ఈక్వల్ అయిపోతుంది. అంటే వాళ్ళే అన్ని సెట్ చేసేసుకుంటారు, అలాగా అవుతూ ఉంటుంది. సో అంటే దీన్ని కూడా సీరియస్ గా తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. పేషెన్స్ ఉండాలి, కంటిన్యూస్ మోటివేషన్ ఉండాలి, చెయ్యాలి అన్న పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంత వెయిట్ గెయిన్ ఉన్నా వెయిట్ లాస్ అవుతారు. అవసరం కూడా. ఇప్పుడు నాకు ఇది అవసరం కూడా మనిషికి యాక్షన్ తీసుకునేటట్టు చేస్తుంది. అవును, అదైతే కరెక్ట్. నేను దాన్ని బాగా నమ్ముతాను. అవసరం మనిషికి అన్ని నేర్పిస్తుంది. ఇప్పుడు డబ్బులు సంపాదించాలి అని అందరికీ ఉంటది, ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని. కానీ ఎలాగో ఒకలా గడిచిపోయింది అనుకోండి, ఎందుకు అవసరం ఉంటుంది? ఖచ్చితంగా అది లేకపోతే నా వల్ల కాదు అన్నప్పుడే మనం ఎక్కువ కష్టపడి ఎక్కువ పని చేస్తాం. సూపర్, అదైతే కరెక్టే అండి. అందుకే అందరూ దీన్ని సీరియస్గా తీసుకొని పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.